మేము కొంచెం మీకు సున్నం రాసేసి, కానీ వాస్తవం ఏంటంటే అది పేదవాళ్ళైనా ధనవంతులైనా జ్ఞానులైనా చనిపోయేటప్పుడు ఎలా చనిపోతున్నాడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. నీవు నేను మనందరం కూడా చనిపోవాలి. చనిపోవడానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు పొందుకోవటం, బాప్తిస్మం తీసుకోవటం, రక్షించబడటం. ఇదే చేయాలి. ఇది చేయకుండా కనుక చనిపోతే ఆ వ్యక్తి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. దేవుడు నిర్ణయించిన స్థలాలు రెండు, అవి శాశ్వతమైనవి. ఒకటి పరలోకము, ఒకటి మా ప్రకటన 20:15 ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడదో వాడు అగ్నిగుండంలో పడవేయబడును. 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణం? మొదటి మరణం అందరికీ వచ్చింది. బాప్తిస్మం తీసుకున్న వారికి, మారు మనసు పొందిన వారికి, రక్షణ పొందుకున్న వారికి వచ్చింది. అలాగే బాప్తిస్మం తీసుకున్న వారికి, మారు మనసు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి మొదటి మరణం అనేది వచ్చింది. రెండో మరణాన్ని తప్పించుకున్నవాడే అసలైన ధన్యుడు.